హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమియా పులిహోర అండి. దానికోసం నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను. దీన్ని మనం ఉడికించుకోవాలి. దానికోసం పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో నేను 1/2 లీటర్ వరకు వాటర్ పోసానండి. ఎందుకంటే మన సేమియా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే ఉండాలన్నమాట. తక్కువ ఉంటే ముద్ద ముద్ద అయిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్, అలాగే మన సేమియా పొడి పొడిగా రావాలంటే దానికోసం కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తెరుతున్నాయి కదా, ఇందులో మనం తీసుకున్న సేమియా వేయాలి. జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి. తిప్పుతూ వేయండి, ఉండలు కట్టకుండా. దీనివల్ల ఏంటంటే మన సేమియా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట, పొడి పొడిగా బాగా వస్తుంది. మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండండి సేమియా ఎంతవరకు ఉడికింది. మళ్ళీ ఎక్కువ కుక్ అవ్వకూడదండి, 80% ఉడికితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి మన సేమియా ఉడికిందో లేదో మనం చెక్ చేద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. 80% సరిపోతుందండి. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని మనం ఉడికించుకునే ఈ సేమియాని ఒక జాలి గిన్నెలో వడగట్టుకోవాలి. శుభ్రంగా వాటర్ అంతా వంకిపోయే వరకు ఉంచాలి. ఆ తర్వాతకి ఇప్పుడు ఏంటంటే వాటర్ అంతా మొత్తం వణికిపోయే వరకు శుభ్రంగా అలా ఉంచుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం చన్నీళ్ళు పోసుకోవాలి. దీనివల్ల ఏంటంటే సేమియా 80% వరకు కుక్ అయింది కదా, ఈ వేడికి రిమైనింగ్ 20% కుక్ అవుతుందన్నమాట. అందుకని పైనుంచి చన్నీళ్ళు పోయడం వల్ల మన సేమియా పొడి పొడిగా బాగా నీట్గా వస్తుంది. శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంటే ఇంకిపోయే వరకు ఉంచి ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. శుభ్రంగా ఆరిపోయి మంచిగా పొడి పొడిగా వస్తుంది. దీనికోసం అండి కొత్తది కాకుండా పాత సేమియా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, నిల్వ ఉన్నది. ఇప్పుడు మన సేమియా కోసం పులిహోర కోసం పోపు పెట్టుకుందాము. ఒక బాండి పెట్టేసుకొని నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను పల్లీలండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు. మీరు కావాలంటే జీడిపప్పు కూడా యూజ్ చేయొచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా. వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 2 రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను నేను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 80% వరకు ఫ్రై అవ్వాలండి. 80% వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఒక 4 గ్రీన్ చిల్లీ స్ప్లిట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి వేసుకుందాం ఇందులో. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక, గ్రీన్ చిల్లీ ఫాస్ట్గానే ఫ్రై అవుతాయండి, చూసుకోండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలాగే నేను ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మంట ఆపేసేసుకొని ఇప్పుడు దీంట్లో పులిహోరకి పసుపు ఉండాలి, కానీ నేను పసుపు ఆయిల్లో వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మంచి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. పోపులోనే పసుపు వేయడం వల్ల ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మనం విడిగా వేసి కలిపామనుకోండి కలవదు సరిగ్గా, లేదా సేమియా ఉడికేటప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, అలా అయినా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే మన రుచికి సరిపడా నిమ్మరసం కూడా ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోండి మొత్తాన్ని నీట్గా. జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు.